యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 18 ఇయర్స్ క్రాస్ అయ్యాము అంటే మనం మేజర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. బట్ దాన్ని మనం ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారా అంటే 18 ఇయర్స్ దాటితే ఇంక మనం పెళ్లి చేసుకోవచ్చు అనే టైప్లో ఆలోచిస్తున్నాం తప్ప, ఆ టైంకి మన మెచ్యూరిటీ ఎలా ఉంది, దీన్ని హ్యాండిల్ చేసుకోగలమా, ఇది కరెక్టా కాదా, ఫినాన్షియల్గా మనము అసలు కరెక్ట్గా ఉన్నామా లేదా, అసలు మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఇవేమీ ఆలోచించట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబర్ కామెడీ ఇన్సిడెంట్కి ఈ ఏజ్ లిమిట్కి ఒక రీజన్ ఉంది. దట్ మైట్ బి మై వ్యూ పాయింట్. బట్ మీ విలువైన ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అసలు ఏం జరిగింది, పోలీసులు ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పారు, అదంతా నేను ఒక సిరీస్లో చెప్తా. చాలా ఫాస్ట్గానే చెప్తా, ల్యాగ్ లేకుండా. యూట్యూబర్ కామెడీ అరౌండ్ 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఛానల్ పేరు కూడా చెప్తా, వైషు అమ్మ. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈమె ఆన్ రెగ్యులర్ బేసిస్ వీడియోలు చేస్తారు. ఈమె లాస్ట్ వీడియో ఆమె ప్రెగ్నెంట్ అయింది, హ్యాపీ న్యూస్ వాళ్ళ వ్యూవర్స్కి చెప్తూ ఇలా కొంచెం హెల్త్ కూడా బాగోట్లేదు, కొంచెం టైం పట్టవచ్చు అని చెప్పి అదే లాస్ట్ వీడియో. అండ్ ఈమె చేసిన రెగ్యులర్ వీడియోస్లో ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో వీళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరిది మళ్ళీ లవ్ మ్యారేజ్. ఈ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఫస్ట్ అబ్బాయి లవ్ చేశాడు హరిబాబు, తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్నారు. తర్వాత హరిబాబు వాళ్ళ సైడు అబ్బాయి వీళ్ళ హస్బెండ్ వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు, ఈ అమ్మాయి వాళ్ళ సైడ్ ఒప్పుకున్నారు. వీళ్ళు తెలంగాణలో మాదాపూర్ అనే గ్రామంలో వీళ్ళు ఉండేది. సో ఒప్పుకున్న తర్వాత వన్స్ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది. అండ్ ఏమి యూట్యూబ్ ఛానల్ ముందు కూడా చేసేది, బిఫోర్ మ్యారేజ్ కూడా ఈమె ఇదే రీళ్ళు షార్ట్లు చేసేది. తర్వాత కూడా కంటిన్యూ చేసింది, లైక్ వ్లాగ్స్ టైపు, ప్రాంక్స్, ఎవ్రీథింగ్. తన డే టు డే యాక్టివిటీస్ లైఫ్లో జరిగింది మొత్తం అంతా చెప్తూ వచ్చింది. సడన్గా నిన్న నైట్ అతి దారుణంగా వీళ్ళ హస్బెండ్ కత్తితో పొడిచి చంపేశారు. సో ఒకళ్ళని కాదు, ఇద్దరు, 2 ప్రాణాలు. ఒకటి రాబోయే ప్రాణం, ఒకటి కడుపులో ఉన్న ప్రాణం, ఒకటి ఈమె ప్రాణం. చనిపోయినా కూడా మార్నింగ్ వరకు ఉండి పరారైపోయి వెళ్ళిపోయాడు. మధ్యలో ఈ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగినా ఏమైంది మామూలుగా అడిగినా కూడా ఏం లేదు, చిన్న గొడవ అన్నట్టు చెప్పి కవర్ చేశారంటే తప్ప మ్యాటర్ చెప్పలేదు. సో ఇదేదో ఇంపల్సివ్ రియాక్షన్ అనుకున్నా కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇంపల్సివ్ రియాక్షన్ అయితే తర్వాత గిల్టీ ఉంటుంది, అది కనబడుతుంది. కానీ చంపేసిన తర్వాత కూడా మార్నింగ్ వరకు ఉండి పరారైపోయాడు. ప్రజెంట్ పరారులో ఉన్నాడు. ఇప్పుడు 1 by 1 వద్దాం, దీనికి రూట్ కాజ్ ఏంటి, అసలు ఏంటని. పోలీసులు చెప్పింది ఏంటంటే ఈ అమ్మాయి చేస్తున్న కాంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి హస్బెండ్కి ఇష్టం లేదు. అది చాలాసార్లు వార్న్ చేశాడు. బట్ స్టిల్ దాని మీదే డిస్కషన్ పాయింట్ అయ్యి తన మనసులో అది ఎప్పటి నుంచో ఉండి అది పెద్ద గొడవలా మారి ఈ హత్య కింద మారిందని ఒకటి. ఇంకోటి వ్యూవర్స్ ఏమంటారంటే ఆడికి ఇష్టం లేనప్పుడు మరి ఆడు ప్రతి వ్లాగ్లో నవ్వుతూనే ఉన్నాడు కదా, అంటే సైకో గడ్లాగా ఆడు సైకోవా, లేకపోతే ఆడికి నిజంగా ఇష్యూ ఉంటే నవ్వుతూ ఎందుకున్నాడో ఆడు వేరేలా హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. ఇంకొక కోణంలో కొంతమంది జనాలు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక వ్లాగ్ చేశారు, అదొక వీడియో చేశారు, లైక్ అది కొంతమంది ప్రాంక్ అంటున్నారు, కొంతమంది ప్రాంక్ కాదు. లైక్ ఎవరైతే హరిబాబు ఉన్నాడో తినకి ఇంకో ఎక్స్టర్నల్ అఫైర్ ఉంది, దాని గురించి డిస్కషన్ మీద వీళ్ళిద్దరు తిట్టుకున్నట్టు ఒక వీడియో చేశారు. మేబీ అది బయటకు వచ్చిందని చెప్పి ఆ కోపం మీద అయినా చేయొచ్చు అని చెప్పి. సో ఓవరాల్గా ఇక్కడ తెలుసుకుంది ఏంద్రా అంటే తను ఏదో చేద్దాం అనుకుంటుంది సోషల్ మీడియాలో సంథింగ్, ఇది ఇతనికి నచ్చలేదని చెప్పి చంపేశాడు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని. అది కూడా ఎవరిని, లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిని, ప్రెగ్నెంట్గా ఉండే అమ్మాయిని. ఎందుకు అంత ఈజీగా డెసిషన్ తీసుకున్నాడు అంటే ఫస్ట్ థింగ్, ఇండియాలో రూల్స్ అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి. ఈరోజు మేము యూట్యూబర్ కాబట్టి కొంచెం సెన్సేషన్ అయింది, ఇలా రోజుకి చాలా జరుగుతుంది. ఎందుకు అంత ధైర్యంగా చేస్తున్నారు అంటే ఒకవేళ హత్య చేసి పరారై దొరికిపోయినా కూడా మ్యాక్స్ వేస్తే అంత ఇస్తారు, 14 ఏళ్ళు. 14 ఏళ్ళలో కూడా పండగలు ఇవన్నీ తీసేస్తూ 10 ఏళ్ళు 8 ఏళ్ళు మంచిగా నడుచుకుంటే 5-6 ఏళ్ళు వచ్చేస్తారు. సో ఇది ధీమా. సో మన రూల్స్ మన లాస్ స్ట్రిక్ట్గా లేనంత వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మొన్న ఏదో కేసులో ఒక మైనర్ పిల్లకి అలా జరగగానే వెంటనే ఫేక్ ఏదో రీజన్ చెప్పి ఎన్కౌంటర్ చేశారు, అది సూసైడ్ చేసి చనిపోయాడని అవన్నీ చెప్పారు. ఇలాంటి వీళ్ళకి ఎందుకు రియాక్ట్ అవ్వరు? దానికి ఇన్స్టెంట్గా వచ్చినట్టే వీళ్ళు ఇక్కడ కూడా ఇన్స్టెంట్గా రావాలి కదా జస్టిస్, కానీ ఇక్కడ రాదు. దానికి 1,00,000 రీజన్లు ఉంటే ఇక్కడ రావు. ఇక్కడ కూడా అలా చేసి వెంటనే ఎన్కౌంటర్ చేసిన ఆర్ ఫేక్ ఎన్కౌంటర్లా క్రియేట్ చేసినా కొంచెమైనా భయపడతారు. కానీ మన వాళ్ళు ఒక్కొక్క కేసు ఒక్కొక్కలా హ్యాండిల్ చేస్తారు. సో వీళ్ళకి ధైర్యం ఎక్కువ. మోస్ట్లీ ఏం చేస్తారు, ఇందాక నేను చెప్పినట్టు 14 ఏళ్ళు జైలు శిక్ష చేసి ఆదివారాలు పండుగలు ఇవన్నీ తీసి 7-8 ఏళ్ళు వచ్చేస్తారు. సో వీళ్ళ ధీమా అది. ఒకవేళ మనం చేసినా మనం
మనకి పెద్దగా పనిష్మెంట్ లేదు అని చెప్పి రీజన్ మెయిన్. లేకపోతే ఎందుకంటే ఎవరికైనా వణుకు పుట్టాలి ఏదైనా చేయాలంటే. మన ఇండియాలో ఎందుకు వణుకు పుట్టదురా అంటే అలా ఉన్నాయి మన లాస్ కానీ మన రూల్స్ కానీ. ఇది ఒకటి. సో దీనికి కొంచెమైనా భయపడాలంటే ఆ అబ్బాయి దొరికిన వెంటనే కాంక్రీట్గా రీజన్ తెలుసుకున్న తర్వాత ఆ చర్యలు చేయాలి, ఎన్కౌంటర్. అప్పుడే జస్టిస్ ఎవరికి, ఒక్కరికి అది ఇద్దరికి, కడుపులో ఉన్న బిడ్డకి, అమ్మాయికి అండ్ వాళ్ళ అమ్మాయి పేరెంట్స్కి. అలా చేస్తారంటే నాకు నమ్మకం లేదు. మీరేం చేస్తే బాగుంటుంది ఆ హరిబాబుకి అనేది కామెంట్ చేయండి. ఇంకో ఇష్యూ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మొన్న వీడియోలో చేసిన మోనాలిసా వీడియోలో కూడా అదే చెప్పా. 18 years రాగానే పెళ్లి చేసుకుంటే ఎవరి పేరెంట్స్ వెల్కమింగ్గా రాదు రెస్పాన్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులో 30-35 yearsకి పెళ్లి చేసుకున్న వాళ్ళు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ వాళ్ళకి దిక్కులేదు. బికాస్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ, కంపాటబిలిటీ ఇష్యూస్, బోల్డ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అలాంటి 18 years అమ్మాయికైనా అబ్బాయికైనా ఏం క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, ఏమి మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ ఉండరు, కెరియర్ కూడా కంప్లీట్ అవ్వదు కదా, కెరియర్ కూడా మిడిల్ స్టేజ్లో ఉంటుంది. సో అలాగా 18 yearsకి మేజర్ అయ్యామంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలని కాదు. సో ఇక్కడ ఈ అమ్మాయికి 18 yearsకి పెళ్ళైంది. ఆ అమ్మాయి, నేను చెప్తుంది మైండ్ లెవెల్ మెచ్యూరిటీ వేరు కదా. మైండ్ లెవెల్ మెచ్యూరిటీ అమ్మాయికి రాదు, అది చేసుకున్నోడికి రాదు. ఆడ వయసు కూడా అంత ఎక్కువేం కాదు. సో ఆ కంపాటబిలిటీ ఉండదు. ముందు ఉన్నది వేరు, తర్వాత ఉన్నది వేరు. వాళ్ళు నెక్స్ట్ ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండరు. అమ్మాయి కెరియర్ కంప్లీట్గా అవ్వలేదు, ఎడ్యుకేషన్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో చాలా వల్నరబుల్గా ఉంటాయి. పెళ్ళికి ముందు అలా ఉంటుంది, పెళ్ళికి ఒకలా ఉంటుంది. సో దానివల్ల పెళ్ళికి ముందు అంత వెల్కమింగ్గా ఉండదు. దాని తర్వాత ఈ సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అవ్వడము, దాని తర్వాత వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడము, దాని తర్వాత అది గ్రడ్జ్లా మారడం, దాని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. సో ఇట్ కుడ్ బి లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్. ఆ 18 years కట్ ఆఫ్ అనేది చేసేసి మీరు మెంటల్గా ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో, మీకు మెంటల్గా మీకు ఆ మెచ్యూరిటీ వస్తే మీకు ఆ డెసిషన్ తీసుకోవడానికి తెలుస్తుంది ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు మనం ఫినాన్షియల్గా అంత స్టేబుల్గా ఉన్నాము, కెరియర్ వైజ్ స్టేబుల్గా ఉన్నాము, నెక్స్ట్ ఎవరినైతే చేసుకోవాలి, ఇట్ కుడ్ బి మేల్ ఆర్ ఫీమేల్, ఆపోజిట్ జెండర్స్, మాకు ఆ కంపాటబిలిటీ ఉంది అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చాక డెసిషన్ తీసుకుంటే మంచిది. రాదర్ దాన్ని 18 years 19 years చేసుకునేవి ఎండ్ రిజల్ట్స్ మెజారిటీ ఆఫ్ ఇన్స్టెన్సెస్లో ఇలానే ఎండప్ అవుతున్నాయి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ రాదు. ఆ మెచ్యూరిటీ రాకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరిగి చివరికి అక్కడ దారి తీస్తుంది. అక్కడికి ఎందుకు దారి తీస్తుంది అంటే మనకి తెలుసు, ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఇలాంటివి జరిగినా ఉరిశిక్ష చేయరు, ఏదో వరస్ట్ కేసులో వేస్తారు. అండ్ ఎన్కౌంటర్ అంటారా, అది బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కొంతమందికి ఈజీగా లాగిన్ నేమ్ సేక్, అంతే తప్ప ప్రతి ఇన్సిడెంట్కి అదే జడ్జిమెంట్ వస్తుందో చెప్పండి? రాదు. ఇప్పుడు దమ్ముంటే ఎన్కౌంటర్ చేయమనండి, చేయరు, పెడతారు, జైల్లో పెడతారు, వాయిదాలు అవుతాయి, తర్వాత శిక్ష అలా తగ్గుతూ వస్తుంది. తర్వాత ఈ కేసు ఏముంది, వారం రోజులు కాదు కదా, 10 రోజులు, మ్యాక్స్ 2 వారాలు మర్చిపోతాం. అది నాకైతే నమ్మకం లేదు ఇండియాలో లాస్ కానీ రూల్స్ కానీ స్ట్రిక్ట్గా అవుతాయని చెప్పి. మన సైడ్లో మనం ఉన్నంత వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ ఎర్లీ మ్యారేజెస్ ఆగిపోతే సగం ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. మనకి చెప్పాను కదా, ఇందాక చెప్పిన యాట్రిబ్యూట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ ఎర్లీ మ్యారేజెస్ వల్ల ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వస్తుంది, అబ్బాయి సైడ్ నుంచి కానీ అమ్మాయి సైడ్ నుంచి కానీ. సో దిస్ ఈజ్ ది వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఆ ఛానల్ పేరు నేను ఇందాక చెప్పాను కదా, వైశ్యం. ఆ కాంటెంట్ చూడండి, మొత్తం కాంటెంట్ చూడండి, రైట్ ఫ్రమ్ ఓల్డెస్ట్ వీడియో టు న్యూయెస్ట్ వీడియో. మీకు అర్థమైపోతుంది, సినిమా అర్థమైపోతుంది. మనం కోరుకునేది ఏం లేదు, వాళ్ళిద్దరు ఆత్మ శాంతించాలని కోరుకుందాం. అండ్ ఎవరైతే ఘటన చేశాడో వాళ్ళు దొరికి గట్టిగా పనిష్మెంట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.